లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. యూత్ స్టార్ నితిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ లో వార్నర్ అతిథి పాత్రలో నటించారు. తెలుగు సినిమాలను ఫాలో చేసే ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి తెలుగు రాష్ట్రాల సహా భారతదేశంలో భారీగా అయితే ఫాలోవర్స్ ఉన్న సంగతి మనందరికీ తెలుసు. పుష్ప, సరిలేరు నీకెవరు వంటి చిత్రాల నుంచి ఐకానిక్ డాన్స్ మూవ్స్ తో అతడు భారీ ఫాలోయింగ్ అయితే పెంచుకున్నాడు. అతడు ఇప్పుడు రాబిన్ హుడ్ అనే తెలుగు చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. యూత్ స్టార్ నితిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న రాబిన్ హుడ్ లో వార్నర్ అతిథి పాత్రలో నటించారు. కేవలం 3 నుంచి 5 నిమిషాలు నిడివి ఉన్న అతిథి పాత్రలో అతడు కనిపిస్తారు. అయితే ఈ పాత్రలో నటించినందుకు వార్నర్ 2.5 కోట్లు అయితే అందుకున్నాడని సమాచారం. అదనంగా అతడు ప్రమోషన్స్ కోసం మరొక ₹1 ఖర్చు చేశారట. ఆసక్తికరంగా గత సంవత్సరం IPL సమయంలో అతడు తన షూటింగ్ పూర్తి చేశాడు. ఈ చిత్రంలో తన పాత్ర కోసం 2 రోజులు షూటింగ్ చేశాడని కూడా కథనాలు వచ్చాయి. ఇటీవల ఈ రాబరీ యాక్షన్ కామెడీ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వార్నర్ హాజరయ్యాడు. ఈ వేదికపై వార్నర్ గురించి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్య అయితే కాస్త ఘాటుగా హాస్యాస్పదంగా ఉండటంతో ఆన్లైన్ విమర్శలు అయితే వచ్చాయి. అయితే దర్శకుడు వెంకీ కుడుముల అది ఒక జోక్ అని స్పష్టం చేశారు. చివరికి రాజేంద్ర ప్రసాద్ సారీ కూడా చెప్పాల్సి వచ్చింది. క్రికెట్ లో స్లెడ్జింగ్ చూశాను, ఇది సరదాగా అనిపించింది అని వార్నర్ నిశ్చేషుడే అన్నారు. ప్రీ రిలీజ్ వేదికపై తన ఫాలోవర్స్ కి వార్నర్ కృతజ్ఞతలు తెలిపారు. క్రికెట్ నుంచి నటనకు మారడం అంటే భయపడినా కానీ ఈ చిత్రంలో భాగం కావడం తనకు గౌరవంగా అనిపించిందని అన్నారు. కథానుసారం రామ్ అంటే నితిన్, నీరా అంటే శ్రీలీల కోసం దొంగగా మారిన మాస్టర్ బాడీగార్డ్ కథేమిటో తెరపై అయితే చూడాలి. షైన్, టామ్ చాకో, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు అయితే నటిస్తారు. వార్నర్ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఆదివారం హైదరాబాద్ లో తన తొలి తెలుగు చిత్రం రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ ది పుష్పరాజ్ 2021 లోని హిట్ పాట శ్రీవల్లి ఐకానిక్ హుక్ స్టెప్ నైతే రీక్రియేట్ చేశారు. 3 నిమిషాల పాత్ర కోసం ఏకంగా 3 కోట్లు లాగించేస్తున్నారంటే అందరూ నోరెళ్లబెడుతున్నారు. కానీ వార్నర్ కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇది న్యాయబద్ధమైనది అని కూడా అభిమానులు సమర్థిస్తున్నారు.